టాలీవుడ్ లో తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భారత్ భూషణ్ ఎన్నికయ్యారు. డిస్ట్రిబ్యూటర్ విభాగం నుంచి ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి బైలా ప్రకారం ప్రస్తుత అధ్యక్షులు దిల్ రాజు పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ కు చెందిన సభ్యులలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. టాలీవుడ్ లో తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భారత్ భూషణ్ ఎన్నికయ్యారు. డిస్ట్రిబ్యూటర్ విభాగం నుంచి ఆయన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి బైలా ప్రకారం ప్రస్తుత అధ్యక్షులు దిల్ రాజు పదవీకాలం ముగిసింది. దీంతో కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ కు చెందిన సభ్యులలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం గంగాధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. గంగాధర్, చెప్పండి. భార్గవి, ఇటీవలి కాలంలో సినిమా పరిశ్రమలో ఎలాంటి ఎన్నిక చూసినా అది ఒక సార్వత్రిక ఎన్నికను కల్పించడం మనం చూసాం. మా ఎన్నికలు ఎంత రచ్చగా జరిగాయి కూడా చూసాం. అయితే ఇటీవల దర్శకుల సంఘానికి జరిగిన ఎన్నికలు మాత్రం చాలా ప్రశాంతంగా జరిగాయి. ఇప్పుడు దాన్ని అందరూ ఫాలో అవుతూ ఇప్పుడు ఇవాళ జరిగిన ఫిలిం ఛాంబర్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా నిర్వహించారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న దిల్ రాజు పదవీకాలం ఈ నెల 31తో ముగిసిపోతుండటంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం ఈ రోజు ఓటింగ్ ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఈసారి అధ్యక్ష పదవి కోసం భరత్ భూషణ్ అలాగే ఠాగూర్ మధు వీళ్ళిద్దరు డిస్ట్రిబ్యూటర్లు. వీళ్ళు ఇద్దరు అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. వీరిలో ఠాగూర్ మధు తాను వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తులను ఓపెన్ గానే చెప్పుకుంటుంటారు. ఇంకా భరత్ భూషణ్ విషయానికి వస్తే ఆయన వైజాగ్ చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్. ఆయన సినిమా పరిశ్రమలో మంచి వ్యక్తిగా ఆయనకు పేరుంది. అలాగే ఆయన టీడీపీకి కాస్త దగ్గరగా ఉండే వ్యక్తి అని కూడా చెప్తారు. ఈ గ్రామంలో ఛాంబర్ ఎన్నికలు కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ అనే విధంగా జరిగాయని కూడా చెప్పొచ్చు మనం. ఇక దిల్ రాజు మద్దతు ఠాగూర్ మధుకు ఈసారి ఇచ్చారు ఆయన. ఇక గతంలో దిల్ రాజుతో పోటీ పడి ఓడిపోయిన సి కళ్యాణ్ టీం ఈసారి భరత్ భూషణ్ కు సపోర్ట్ చేసింది. ఈ గ్రామంలో ఛాంబర్ ఎన్నికల్లో కూడా ఒక రకంగా రసవత్తరంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో 48 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఓటింగ్ లో పాల్గొన్నది 46 మంది సభ్యులు. ఈ 46 మంది ఓట్లలో భరత్ భూషణ్ కు 29 ఓట్లు రాగా ఠాగూర్ మధుకు కేవలం 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో భరత్ భూషణ్ ని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. ఇక తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి భరత్ భూషణ్ గా ఆయన పేరైనది ఖరారైపోయింది. ఉపాధ్యక్ష విషయానికి వస్తే అశోక్ కుమార్, వైవిఎస్ చౌదరి, దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి అలాగే నటుడు అశోక్ కుమార్ వీరిద్దరూ పోటీ పడ్డారు ఉపాధ్యక్ష పదవికి. ఉపాధ్యక్ష పదవి విషయంలో అశోక్ కుమార్ కి 28 ఓట్లు వచ్చాయి. అలాగే వైవిఎస్ చౌదరికి 18 ఓట్లు వచ్చాయి. అంటే ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్ ఎన్నికైనట్లు ప్రకటించారు. రైట్, థ్యాంక్ యూ గంగాధర్.